హలో, ఇది లెసన్ నెంబర్ 7 హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్ హెడ్డింగ్ కింద లెసన్ నెంబర్ 7 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. We may report the words of a speaker in two ways. ఒక వ్యక్తి చెప్పిన మాటలను రెండు రకాలుగా మనం వేరే వాళ్ళకు రిపోర్ట్ చేయొచ్చు. ఒకటి, we may quote his actual words. అతను చెప్పిన పదాలు చెప్పినట్లు చెప్తే అది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది. We may report what he said. అతను ఇలా చెప్పాడు అని అతను చెప్పిన పదాలు రిపోర్ట్ చేస్తే అది ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ రిపోర్టెడ్ స్పీచ్ అవుతుంది. వితౌట్ కోటింగ్ హిజ్ ఎగ్జాక్ట్ వర్డ్స్, రిపోర్టెడ్ స్పీచ్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. He says, I drink water. నేను నీళ్లు తాగుదును అని అతను చెప్పాడు. ఇది డైరెక్ట్ స్పీచ్. అతని వర్డ్స్ యాక్చువల్ వర్డ్సే కోట్ చేసినారు. రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్ అంటే హీ సేస్ దట్ హీ డ్రింక్స్ వాటర్. అతను నీళ్లు తాగుతాడంట అని చెప్పడం. సో అతను చెప్పిన పదాలు చెప్పినట్టు చెప్తే డైరెక్ట్ స్పీచ్, అతను ఇలా చెప్పాడు అని చెప్తే రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ లేక ఎలా మార్చాలో నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ సెంటెన్స్, హీ సెడ్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఈ సెంటెన్స్ లో హీ సెడ్ ని మెయిన్ క్లాజ్ అంటారు. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ ఈ పార్ట్ ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. క్లాజ్ అంటే ఏ పార్ట్ ఇన్ ద సెంటెన్స్ అని అర్థం. సెంటెన్స్ లో ఒక భాగము అని అర్థం. ఎంసీ అంటే మెయిన్ క్లాజ్, ఎస్సీ సబార్డినేట్ క్లాస్. ఇప్పుడు డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్ లెక్క మార్చడానికి కొన్ని రూల్స్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ లో అంటే ఇందులో కొన్ని ఈ అడ్వర్బ్స్ ఉన్నప్పుడు ఇలా మార్చాల్సి వస్తుంది. అడ్వర్బ్స్ ఇన్ ద సెంటెన్స్ చేంజ్ యాజ్ ఫాలోస్. డైరెక్ట్ స్పీచ్ లో దిస్ ఉందనుకోండి, ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ అవుతుంది. దీస్ ఉంటే దోస్, హియర్ దేర్, నౌ then, today, that day, tomorrow, the next day, లేదా the day after, లేదా the following day. Yesterday, the day before, ago, before, come, go. The day before yesterday, 2 days before. The day after tomorrow, in 2 days time. Next week, the following week. Last week, the previous week. Last night, the night before. ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్ లో ఈ అడ్వర్బ్స్ కి వచ్చినాయంటూ మనం వాటిని ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇలా మార్చాలి. సెకండ్ పాయింట్, ఇఫ్ మెయిన్ క్లాజ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్, మెయిన్ క్లాజ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ద టెన్స్ ఆఫ్ ద సబార్డినేట్ క్లాజ్ షుడ్ నాట్ బి చేంజ్డ్. మెయిన్ క్లాజ్ ఇది ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ఈ సబార్డినేట్ క్లాజ్ యొక్క టెన్స్ మార్చకూడదు అని సెకండ్ పాయింట్ యొక్క అర్థం. థర్డ్ పాయింట్, ఇఫ్ మెయిన్ క్లాజ్ ఈజ్ ఇన్ పాస్ట్ టెన్స్, ద టెన్స్ ఆఫ్ ద సబార్డినేట్ క్లాజ్ షుడ్ బి చేంజ్డ్ ఫ్రమ్. మెయిన్ క్లాజ్ పాస్ట్ టెన్స్ లో ఉంటే సబార్డినేట్ క్లాజ్ యొక్క టెన్స్ మార్చాల్సి వస్తుంది. అంటే ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉండే సబార్డినేట్ క్లాజ్, దాని టెన్స్ మార్చాల్సి వస్తుంది. ఎప్పుడు మెయిన్ క్లాజ్ పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు. మెయిన్ క్లాజ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు సబార్డినేట్ ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉండే దాని యొక్క టెన్స్ మార్చాల్సిన పని లేదు. మెయిన్ క్లాజ్ పాస్ట్ టెన్స్ లో ఉన్నప్పుడు సబార్డినేట్ క్లాజ్ ని అంటే ఇన్వర్టెడ్ కామర్స్ లో ఉండే వాటిని ఉండే సెంటెన్స్ ఉండే క్లాజు ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్ లెక్క మార్చాలి. అంటే ప్రజెంట్ సింపుల్ అయితే పాస్ట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్ చేస్తే పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్. అలా పాస్ట్ సింపుల్ లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లెక్క మార్చాలి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లెక్క మార్చాలి. ఫ్యూచర్ టెన్స్ లో ఉంటే పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ లెక్క మార్చాలి. అంటే విల్, షెల్, కెన్, మే బదులు వుడ్, షుడ్, కుడ్, మైట్ వస్తాయి అంతే. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏమంటే ఫస్ట్ పర్సన్స్ ఇన్ ద సబార్డినేట్ క్లాజ్ షుడ్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద మెయిన్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ లో అంటే ఇన్వర్టెడ్ కామర్స్ లో ఫస్ట్ పర్సన్ ఉంటే
అది మెయిన్ క్లాజ్లో ఉండే సబ్జెక్ట్కి అనుగుణంగా మారాలి అని అర్థం. ఫిఫ్త్ పాయింట్, సెకండ్ పర్సన్స్ ఇన్ ద సబార్డినేట్ క్లాజ్ షుడ్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద మెయిన్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్లో అంటే ఇన్వర్టెడ్ కామాస్లో సెకండ్ పర్సన్స్ ఉంటే అంటే యూ ఉంటే దాన్ని సబార్డినేట్ క్లాజ్లో మెయిన్ క్లాజ్లోని ఆబ్జెక్ట్కి అనుగుణంగా మార్చాలి అని అర్థం. ఇవి జనరల్ రూల్స్. తర్వాత మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లెక్క మార్చడానికి ఈ సబార్డినేట్ క్లాజ్లో ఉండే సెంటెన్స్ ఏ టైప్లో ఉందో అబ్జర్వ్ చేయాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పినాను, సెంటెన్సెస్ 4 టైప్స్: అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ సబార్డినేట్ క్లాజ్లో అంటే ఈ ఇన్వర్టెడ్ కామాస్లో అసర్టివ్ సెంటెన్స్ ఉంటే ఒక రాయడానికి మార్చడానికి ఒక విధం, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటే ఒక టైప్లో మార్చాలి, ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటే ఒక టైప్లో మార్చాలి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంటే ఒక టైప్లో మార్చాలి. సో ఫస్ట్ అసర్టివ్ సెంటెన్స్ ఈ ఇన్వర్టెడ్ కామాస్లో అంటే సబార్డినేట్ క్లాజ్లో అసర్టివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు ఆ డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో నేర్చుకుందాం. ఇవి జనరల్ రూల్స్ అన్నిటికీ ఫాలో కావాలి. తర్వాత సపరేట్గా ఇవి కూడా ఫాలో కావాల్సి వస్తుంది. ఫస్ట్ రూల్, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ షుడ్ బి జాయిండ్ విత్ దట్. ఇది అసర్టివ్ సెంటెన్స్ అయితే మెయిన్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ని దట్తో కలపాలి. సెకండ్ రూల్, మెయిన్ క్లాజ్లో సేస్ టు వస్తే దాన్ని టెల్స్గా మార్చాలి, సే టు వస్తే టెల్గా మార్చాలి, సెడ్ టు వస్తే టోల్డ్గా మార్చాలి, సే వస్తే సే, సెడ్ వస్తే సెడ్గా ఉంటుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చిల్డ్రన్ సే టు మీ వీ లైక్ ఇంగ్లీష్. వీ లైక్ ఇంగ్లీష్ అనే సబార్డినేట్ క్లాజు అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి మెయిన్ క్లాజ్ని సబార్డినేట్ క్లాజ్ని దట్తో కలిపినాము. సే వస్తే సే టు వస్తే టెల్ రాయాలి కాబట్టి టెల్ రాసినాము. చిల్డ్రన్ టెల్ మీ, మెయిన్ క్లాజ్ సబార్డినేట్ దట్తో కలిపినాము. దట్ వీ అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు సబ్జెక్ట్కి అనుగుణంగా మార్చాలి. సబ్జెక్ట్ ఏమి? చిల్డ్రన్. దీనికి అనుగుణంగా అంటే చిల్డ్రన్ అంటే దే లైక్ ఇంగ్లీష్. మనం ముందుగానే అనుకున్నట్టు మెయిన్ క్లాజ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి సబార్డినేట్ క్లాజ్ యొక్క టెన్స్ మార్చలేదు. చిల్డ్రన్ టెల్ మీ దట్ దే లైక్ ఇంగ్లీష్. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ సెడ్ ఐ ఆమ్ లర్నింగ్ ఇంగ్లీష్. ఐ ఆమ్ లర్నింగ్ ఇంగ్లీష్ అసర్టివ్ సెంటెన్స్, మెయిన్ క్లాజ్ వచ్చి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సబార్డినేట్ క్లాజ్ యొక్క టెన్స్ మార్చాలి. ప్రజెంట్ టెన్స్ నుండి పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. ఓకే, సెడ్ ఉన్నప్పుడు సెడ్ అలాగే ఉంటుంది. సెడ్ టు ఉంటే టోల్డ్ అవుతుంది. సెడ్ ఉంటే సెడ్ అలాగే ఉంటుంది. హీ సెడ్ మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ దట్తో కలిపినాము. హీ సెడ్ దట్. సబార్డినేట్ క్లాజ్లో ఫస్ట్ పర్సన్కి సంబంధించిన ప్రొనౌన్ ఉంటే అది సబ్జెక్ట్ మెయిన్ క్లాజ్లో ఉండే సబ్జెక్ట్ అనుగుణంగా మారుతుంది. హీ, ఐఎమ్ లర్నింగ్ ఇంగ్లీష్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, దాని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మార్చితే హీ వాజ్ లర్నింగ్ ఇంగ్లీష్. హీ సెడ్ దట్ హీ వాజ్ లర్నింగ్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ నేర్చుకుని ఉండేనంట. ఇదైతే అతను చెప్పాడు, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, అలా వస్తుంది. థర్డ్ ఎగ్జాంపుల్, షీ సెడ్ టు హిమ్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. సో సెడ్ టు ఉంటే టోల్డ్ కావాలి. సెడ్ టు ఉంటే టోల్డ్, సెడ్ ఉంటే అలాగే ఉంటుంది. సెడ్ టు ఉంది కాబట్టి టోల్డ్. షీ టోల్డ్ హిమ్, మెయిన్ క్లాస్ సబార్డినేట్ దట్లో మార్చినారు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. యు అనేది సెకండ్ పర్సన్ ఆబ్జెక్ట్ మెయిన్ క్లాజ్లో ఉండే ఆబ్జెక్ట్ అనుగుణంగా మారాలి. హిమ్ దీని యొక్క ఇక్కడ ఈ పార్ట్లో సబ్జెక్ట్ ప్రొనౌన్ వస్తుంది కాబట్టి హీ వస్తుంది. హీ ప్రజెంట్ టెన్స్ నుండి పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. హీ వాజ్, మై కూడా ఫస్ట్ పర్సన్లో సబ్జెక్ట్ అనుగుణంగా మారాలి. పొసెసివ్ ఫామ్లో ఉంది. షీ యొక్క పొసెసివ్ ఫామ్ హర్. హీ టోల్డ్ హిమ్ దట్ హీ వాజ్ హర్ బెస్ట్ ఫ్రెండ్.
సెడ్ టు టోల్డ్ అయింది, మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ దట్తో కలిపినాము. సెకండ్ పర్సన్ కాబట్టి ఆబ్జెక్ట్ అనుగుణంగా మార్చినాము. ప్రజెంట్ టెన్స్ ని పాస్ట్ టెన్స్ లేక మార్చినాము. ఫస్ట్ పర్సన్ ని సబ్జెక్ట్ అనుగుణంగా మార్చినాము. ఫోర్త్ ఎగ్జాంపుల్, రాజు సెడ్ ఐ బాట్ ఎ పెన్ ఎస్టర్డే. రాజు సెడ్ అంటే సెడ్ ఉంటుంది. రాజు సెడ్ మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ దట్ తో కలిపినాం. రాజు సెడ్ దట్ ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ అనుగుణంగా మార్చినాం. రాజు అంటే హీ. ఐ బాట్ ఎ పెన్ అనేది పాస్ట్ సింపుల్ టెన్స్. పాస్ట్ సింపుల్ టెన్స్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లేకి మార్చాలి. ఐ బాట్ ఎ పెన్ ఏమైతుంది, హ్యాడ్ బాట్ ఎ పెన్ అవుతుంది. ఎస్టర్డే ఫస్ట్ పాయింట్ లో చెప్పినట్లు ఎస్టర్డే వచ్చినప్పుడు ద డే బిఫోర్ గా మార్చాలి. ద డే బిఫోర్. రాజు సెడ్ దట్ హీ హ్యాడ్ బాట్ ఎ పెన్ ద డే బిఫోర్ అవుతుంది. ఫిఫ్త్ ఎగ్జాంపుల్, చైత్ర సెడ్ టు మీ ఐ విల్ రిటర్న్ యువర్ పెన్ టుమారో. సో సెడ్ టు ఉంటే టోల్డ్ అవుతుంది. చైత్ర టోల్డ్ మీ మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ దట్ తో కలుపుతాం. ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ అనుగుణంగా మారుతుంది. షీ. ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ లెక్క మారుతుందని చెప్పినాం అంటే విల్ వుడ్ అవుతుంది. చైత్ర టోల్డ్ మీ దట్ షీ వుడ్ రిటర్న్. యు అనేది సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఆబ్జెక్ట్ అనుగుణంగా మారాలి. ఆబ్జెక్ట్ మీ యొక్క పొసెసివ్ ఫామ్ మై పెన్. టుమారో ద నెక్స్ట్ డే అవుతుంది. టుమారో ఇక్కడ టుమారో ద నెక్స్ట్ డే. చైత్ర టోల్డ్ మీ దట్ షీ వుడ్ రిటర్న్ మై పెన్ ద నెక్స్ట్ డే. ఈ విధంగా అసర్టివ్ సెంటెన్స్లు సబార్డినేట్ క్లాజ్ లో ఉంటే ఈ విధంగా వాటిని డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ లేకి మార్చాలి. నెక్స్ట్ సబార్డినేట్ క్లాజ్ లో అంటే ఇన్వర్టెడ్ కామాస్ లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు వాటిని డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ లేకి రిపోర్టెడ్ స్పీచ్ లేకి ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ రూల్, if there is an interrogative word in subordinate clause, then main clause and subordinate clause should be connected with that interrogative word. సెంటెన్స్ లో ఇంటరాగేటివ్ వర్డ్ ఇలాంటిది ఏమన్నా ఉంటే దాంతోనే మెయిన్ క్లాజ్ ని సబార్డినేట్ క్లాజ్ ని కలపాలి అని అర్థం. సెకండ్ పాయింట్, if there is no interrogative word in subordinate clause, then main clause and subordinate clause should be connected with whether or if. ఇంటరాక్టివ్ వర్డ్ లేకపోతే అంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వచ్చినాయంటే ఇక్కడ ఇంటరాక్టివ్ వర్డ్ లేదు. ఈ రెండింటిని కలపాలంటే వెదర్ కానీ ఇఫ్ తో కానీ కలపాలి మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్. థర్డ్ పాయింట్, ఇంటరాక్టివ్ సెంటెన్స్ షుడ్ బి చేంజ్డ్ యాజ్ అసర్టివ్ సెంటెన్స్. ఇందులో ఇంటరాక్టివ్ సెంటెన్స్ ని అసర్టివ్ సెంటెన్స్ లేకి మార్చాలి. ఫోర్త్ పాయింట్, సే గాని సే టు గాని ఉంటే మెయిన్ క్లాస్ లో ఆస్క్, క్వశ్చన్ ఆర్ సెడ్ గా మార్చాలి. అదే సెడ్ టు ఉంటే ఆస్క్డ్, క్వశ్చన్డ్ గా మార్చాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. He said to me, did she sing songs last night? ఓకే, సెడ్ టు ఉంటే ఆస్క్డ్. He asked me. ఇందులో WH క్వశ్చన్ లేదు కాబట్టి వర్డ్ లేదు కాబట్టి ఇఫ్ తో గాని వెదర్ తో గాని కలపాలి. ఇఫ్ did she sing songs, ఏ టెన్స్ పాస్ట్ సింపుల్ టెన్స్. పాస్ట్ సింపుల్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాస్ట్ సింపుల్ టెన్స్ వచ్చినప్పుడు మెయిన్ క్లాస్ పాస్ట్ టెన్స్ లో ఉండి సబార్డినేట్ క్లాస్ పాస్ట్ సింపుల్ వచ్చినప్పుడు దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లేకి మార్చాలా అని చెప్పినాను. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లేకి పాస్ట్ పర్ఫెక్ట్ అసర్టివ్ సెంటెన్స్ లేకి మార్చాలా ఇంటరాగేటివ్ సెంటెన్స్. He asked me if she had sung songs. Past simple tense. Subject plus had plus V3 plus subject. Subject she had, singing V3 object. He asked me if she had sung songs last night, the night before aitundi. Second example. The teacher said, who will buy books here? The teacher said అంటే ఆస్క్డ్ అవుతుంది. The teacher asked, ఇక్కడ ఇంటరాక్టివ్ వర్డ్ ఉంది, WH క్వశ్చన్ వర్డ్ ఉంది, దాంతోనే కలుపుతాం మెయిన్ క్లాజ్ ని సబార్డినేట్. హూ ఫ్యూచర్ టెన్స్ విల్ ఉంటే వుడ్ అవుతుంది. హూ వుడ్ బై బుక్స్ హియర్ దేర్ అవుతుంది. ద టీచర్ ఆస్క్డ్ హూ వుడ్ బై
books there. Third example, Chinna said to Vani, what are you writing? Said to asked. Chinna asked Vani, main clause, subordinate clause, what toni kaluputam. What are you writing? Interrogative sentence ni assertive ku మార్చాలి. Second person you, object కి అనుగుణంగా మార్చాలి. Object వాణి, వాణికి అంటే she పెట్టినాం. You are writing present continuous tense ని past continuous tense assertive లోకి మార్చినాం అంటే helping verb subject ముందర ఉండకుండా subject తర్వాత వస్తుంది. She was writing. Chinna asked Vani what she was writing. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ సబార్డినేట్ క్లాజ్ లో ఇక్కడ ఉంటే అలాంటి సెంటెన్స్ ను డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ కి ఎలా మార్చాలి అని. మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ షుడ్ బి జాయిన్డ్ విత్ టు. మెయిన్ క్లాజ్ సబార్డినేట్ రెండింటిని టు తో జాయిన్ చేయాలా. ఇప్పుడు సబార్డినేట్ క్లాజ్ లో ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటాయి. నెగిటివ్ ఇంపరేటివ్ షుడ్ బి జాయిన్డ్ విత్ నాట్ టు. నెగిటివ్ ఇంపరేటివ్ అయితే నాట్ టు తో జాయిన్ చేయాలా, కలపాలి. If there is please in subordinate clause, it should be removed and a request should be used in main clause. Please ఉంటే ఇక్కడ please తీసేసి ఈ asked బదులు requested పెట్టాలి. said to ఉన్నప్పుడు advised కానీ ordered కానీ ఇక్కడ ఉండే ఇంపరేటివ్ సెంటెన్స్ బట్టి రాయాల్సి వస్తుంది. మనం అర్థం చేసుకున్నది ఆర్డరా, కమాండా, అడ్వైజా అని. ఫస్ట్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ సెడ్ టేక్ రెస్ట్. టేక్ రెస్ట్ అనేది అడ్వైజ్ అవుతుంది కదా, సో సెడ్ తీసేసి అడ్వైజ్డ్ రాస్తాం. మై ఫ్రెండ్ అడ్వైజ్డ్, మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ ను టు తో కలుపుతాం. మై ఫ్రెండ్ అడ్వైజ్డ్ టు టేక్ రెస్ట్. సెకండ్ ఎగ్జాంపుల్ ఇది, ద టీచర్ సెడ్ డోంట్ మేక్ నాయిస్. నెగిటివ్ ఇంపరేటివ్. సో టీచర్ అంటే ఆర్డర్డ్ కదా, ద టీచర్ సెడ్ బదులు ఆర్డర్డ్ అని రాస్తాం. ద టీచర్ ఆర్డర్డ్, డోంట్ వచ్చినప్పుడు నాట్ టు మేక్ నాయిస్. థర్డ్ ఎగ్జాంపుల్, రాధా ఆస్క్డ్ ప్లీజ్ హెల్ప్ మీ. రాధా ప్లీజ్ చెప్పింది కాబట్టి రిక్వెస్టెడ్ రాయాలి, ఇంకా ప్లీజ్ రాదు ఇక్కడ. రాధా రిక్వెస్టెడ్, మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాస్ టు తో కలుపుతాం. రాధా రిక్వెస్టెడ్ టు హెల్ప్ హర్. ఈ విధంగా ఇంపరేటివ్ సెంటెన్స్ సబార్డినేట్ క్లాజ్ లో ఉన్నప్పుడు మెయిన్ క్లాజ్ డైరెక్ట్ నుండి రిపోర్టెడ్ స్పీచ్ లోకి ఇలా మార్చాల్సి వస్తుంది మనం. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ని డైరెక్ట్ నుండి ఇండైరెక్ట్ లోకి ఎలా మార్చాలి అని. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇక్కడ ఈ సబార్డినేట్ క్లాజ్ లో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ వచ్చినప్పుడు Hurrah! Hurrah! Hurrah!